హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గాయస్, ఈ వీడియోలో నేను మీకు స్కెచ్అప్లో సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో స్టేర్ కేస్ ఎలా చేయాలి బిగినర్స్ కోసం అని చెప్పేసి చెప్పబోతున్నాను. సో ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గాయస్, స్టేర్ కేస్ చేయాలంటే మనకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఇక్కడ ఒక స్టెప్ కోసం సర్ఫేస్ గీసుకోవాలి. సో దానికోసం రెక్టాంగిల్ టూల్ తీసుకోండి, కమాండ్ వచ్చేసరికి R. సో ఇక్కడ ఏం చేస్తారంటే రెక్టాంగిల్ ఎలా గీయండి. ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూస్తే డైమెన్షన్స్ అని చెప్పేసి ఇక్కడ 4.16, 1.17 అని చెప్పేసి డైమెన్షన్స్ కనిపిస్తున్నాయి. అంటే దీని L/V. అండ్ ఇప్పుడు మీరు మీ స్టెప్కి కావాల్సిన డైమెన్షన్ ఇవ్వండి. అంటే ఇది థ్రెడ్, మన స్టెప్కి థ్రెడ్ ఉంటుంది కదా, దానికి డైమెన్షన్స్. నేను ఎగ్జాంపుల్గా డైమెన్షన్ ఇచ్చి ఎంటర్ చేస్తున్నాను. సో ఇది కదా నాది స్టెప్ సర్ఫేస్. సో ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మేక్ కాంపోనెంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. అండ్ అలా కాకుండా డబుల్ క్లిక్ ఇచ్చేసి కీబోర్డ్లో G ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేసిన తర్వాత మనకి ఏంటంటే క్రియేట్ కాంపోనెంట్ అని చెప్పేసి ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. సో ఇక్కడ మీరు ఇక్కడ డెఫినేషన్ దీనికి నేమ్ ఇవ్వాలన్నమాట. సో నేమ్ ఇచ్చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇదేంటంటే ఒక కాంపోనెంట్ అయిపోయింది. సో నేను ప్రీవియస్ వీడియోలో గ్రూప్ ఎలా చేయాలని చెప్పాను, ఇప్పుడు కాంపోనెంట్ గురించి చెప్పాను. సో కాంపోనెంట్ అంటే ఏంటి, గ్రూప్ అంటే ఏంటి, యాక్చువల్గా అసలు ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పేసి నేను ఒక వీడియో చేస్తాను. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే పైకి పుష్ చేయాలి, అంటే మన రైజర్ హైట్ లేపాలన్నమాట. సో దానికోసం మీరు దీనిలో ఎడిట్ మోడ్లోకి వెళ్ళండి, దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చి పుష్ పుల్ టూల్ తీసుకోండి, దాని కమాండ్ వచ్చేసరికి P. సో ఈ సర్ఫేస్ మీద క్లిక్ చేసి అంటే పైకి ట్రాక్ చేసి దీని రైజర్ హైట్ ఇచ్చేసి ఎంటర్ చేయండి. సో ఇట్లా మనకి ఒక స్టెప్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్గా కాపీ చేయాలి. సో అలా కాపీ చేయాలంటే మన స్కెచ్అప్లో కాపీ కమాండ్ ఉండదు కాబట్టి ఈ స్టెప్ని సెలెక్ట్ చేసి మూవ్ టూల్ తీసుకొని ఎండ్ పాయింట్ పట్టుకొని డ్రాగ్ చేసి మీ కీబోర్డ్లో కంట్రోల్ కీ ప్రెస్ చేయండి. సో కంట్రోల్ కీ ప్రెస్ చేయగానే మనకు అక్కడ కాపీ వచ్చేస్తుంది. సో ఇక్కడ దీన్ని ఇలా ప్లేస్ చేయండి, క్లిక్ చేయండి. అండ్ ఇలా చేసిన తర్వాత మీరు ఇంకా ఏ కీ ఆర్ మౌస్ మూమెంట్ ఏమి ఇవ్వకుండా మీ కీబోర్డ్లో ఇలాంటి ఎన్ని స్టెప్స్ కావాలి, నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేది చూసుకోండి. దీంతో కలిపి అంటే ఈ సెకండ్ స్టెప్ ఉంది కదా మనకి మూవ్ చేసాం, దీంతో కలిపి ఎన్ని స్టెప్స్ కావాలి చూడండి. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ దీంతో కలిపి ఒక 9 ఇద్దాం అనుకుంటున్నాను. సో మీ కీబోర్డ్లో X కానీ లేదంటే ఇంటూ మార్క్ కానీ ప్రెస్ చేసి నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఎన్ని నెంబర్స్ ఇద్దాం అనుకుంటున్నారో అన్ని నెంబర్స్ ఇచ్చేసి ఎంటర్ చేయండి. సో అలా ఎంటర్ చేయగానే ఏమైందంటే మనకు అన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్ కాపీ అయిపోతాయి అనమాట, ఇట్లాగా. అండ్ ఇక్కడ మనకి మిడ్ ల్యాండింగ్ వస్తుంది కదా, సో ఇటు మళ్ళీ పైకి ఎక్కడానికి స్టేర్స్ని కాపీ చేసుకుందాం. సో అన్నీ సెలెక్ట్ చేసి కాపీ చేసి పక్కన పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ మిడ్ ల్యాండింగ్ ఇద్దాం. సో దానికోసం మీరు రెక్టాంగిల్ టూల్ తీసుకొని క్లిక్ చేసి మీ కీబోర్డ్లో అప్ యారో క్లిక్ చేయండి. సో అంటే అది ఈ సర్ఫేస్లో ఆర్థో మోడ్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మీరు డైమెన్షన్ వేయండి. సో ఇలా డైమెన్షన్ ఇచ్చి ఎంటర్ చేయండి. సో అలా గీసిన తర్వాత ఇది మనకి మిడ్ ల్యాండింగ్ అనమాట. దీన్ని కూడా ఒక కాంపోనెంట్ చేయండి. కాంపోనెంట్ చేసిన తర్వాత దీన్ని కూడా ఎడిట్ మోడ్లోకి వెళ్ళి రైజర్ ఎంత హైట్ ఉందో అంత హైట్ ఇచ్చేసి పుష్ పుల్ చేయండి. అండ్ ఇప్పుడు మనం స్టెప్స్ ఇలా ఎక్కడానికి ఇక్కడ దాకా చేసాం. సో మిడ్ ల్యాండింగ్ దగ్గర నుంచి మనం మళ్ళీ అప్ స్టేర్స్కి ఎక్కడానికి చేయాలి. సో ఇప్పుడు ఈ స్టెప్స్ అన్నిటిని మనం సెలెక్ట్ చేయాలి. వీటన్నిటిని సెలెక్ట్ చేసేసి మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఇది ఇటు పెట్టడానికి. ఫస్ట్ది ఏంటంటే Q టూల్ తీసుకోండి, అంటే రొటేట్ టూల్ తీసుకోండి, కమాండ్ ఒకసారి Q తీసుకొని ఇక్కడ క్లిక్ చేసి ఇట్లా ఇటువైపుకి రొటేట్ చేయండి. రొటేట్ చేసిన తర్వాత మనం మూవ్ టూల్ తీసుకొని క్లిక్ చేసి ఇక్కడ పెట్టచ్చు అనమాట ఇట్లాగా. సో ఇదొక మెథడ్. అండ్ ఇలా కాకుండా మనం దీన్ని మిర్రర్ చేయొచ్చు. చాలామంది స్కెచ్అప్లో మిర్రర్ చేయడం ఎలానో రాదు, సో దానికి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను. ఇది అన్ని కేసుల్లో వర్కౌట్ అవ్వదు, కొన్ని కేసుల్లో అయింది.
సో ఇప్పుడు మీరు ఈ సెలెక్టెడ్ ఆబ్జెక్ట్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ వచ్చి ఫ్లిప్ తెలంగాణ ఉంది కదా, దీని మీద మీ మౌస్ కర్సర్ ఉంటుంది. లేదంటే ఇక్కడ క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ రెడ్ డైరెక్షన్, గ్రీన్ డైరెక్షన్, బ్లూ డైరెక్షన్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ గ్రీన్ డైరెక్షన్ ఉంది కాబట్టి మనకి ఇది ఫ్లిప్ అవ్వాలి కాబట్టి మనం ఇక్కడ గ్రీన్ డైరెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. గ్రీన్ డైరెక్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇది ఫ్లిప్ అయిపోయింది అనమాట ఆపోజిట్ డైరెక్షన్లో. సో దీన్ని ఇప్పుడు మనం మూవ్ చేసుకొని ఇట్లా ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అంటే మనం రొటేట్ టూల్ తీసుకొని ఇలా 2 పాయింట్స్ ఇచ్చి రొటేట్ చేసుకున్నారంటే రైట్ క్లిక్ క్లిక్ చేసుకోవచ్చు అది ఈజీగా. అందుకని సో ఇప్పుడు ఏంటంటే మనకి బేసిక్ ఒక షేప్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు మనం దీనికి వేస్ట్ స్లాబ్ ఇవ్వాలి. సో ఇట్లాగా వేస్ట్ స్లాబ్. సో అలా స్లాబ్ ఇవ్వాలి అంటే మనకు ఒక ఈజీ మెథడ్ ఉంది. అదేంటంటే దీని మీద ఇక్కడ ఏదో ఒక ఆబ్జెక్ట్ మీద మీరు డబల్ క్లిక్ ఇవ్వండి. డబల్ క్లిక్ ఇచ్చిన తర్వాత మూవ్ టూల్ తీసుకోండి. మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ మిడ్ పాయింట్లో కర్సర్ పెట్టండి. పెట్టి ఇలా డ్రాగ్ చేయండి. చూడండి ఇలా డ్రాగ్ చేసి మళ్ళీ ఇక్కడ మిడ్ పాయింట్ ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయండి. మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇది ఒక్కటే చేసాము. సో కానీ దీంతోపాటు ఈ స్టెప్స్ అన్నీ అయిపోయినాయి. అంటే స్టేర్ కేస్లో ఉన్నాయన్నీ అయిపోయినాయి అనమాట. ఎందుకంటే ఇది ఒక కాంపోనెంట్ కాబట్టి మనం దీనిలో ఒక దాంట్లో ఎడిట్ చేసినా అది ప్రతి ఒక్క దాంట్లో మనం ఎన్ని కాపీస్ అయితే చేసామో అన్ని కాపీస్లో అది కంటిన్యూ అయిపోయింది ఆ ఎడిటింగ్ అనేది. సో గాయ్స్ ఇప్పుడు మనం దీనికి రైలింగ్ ఇద్దాం. అండ్ రైలింగ్ చేయాలంటే మనం ఫస్ట్ ఇక్కడ ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ చూసుకోవాలి. సో ఇక్కడ మిడ్ పాయింట్ నుంచి నేను కొంత డైమెన్షన్ ఇచ్చేసి ఇక్కడ నేను సెంటర్ పాయింట్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. రైలింగ్ది నేను సర్క్యులర్ రైలింగ్ ఇద్దాం అనుకుంటున్నాను. సో సర్కిల్ తీసుకున్నాను. దాని కమాండ్ వచ్చేసరికి సి. ఇక్కడ క్లిక్ చేసి మిడ్ పాయింట్లో డ్రాగ్ చేయండి. మీకు ఇక్కడ రేడియస్ కనిపిస్తూ ఉంటుంది రైట్ సైడ్లో. ఇదిగోండి రేడియస్. సో రేడియస్ ఎంతో కనిపించి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఈ మిడ్ పాయింట్లో ఇక్కడ లైన్ టూల్ తీసుకోండి. కమాండ్ వచ్చేసరికి ఎల్ తీసుకొని ఇక్కడ క్లిక్ ఇచ్చి కీబోర్డ్లో అప్ యారో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత హైట్ ఎంత ఇద్దాం అనుకుంటున్నారో అంత ఇచ్చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఇది లైన్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి ప్రతి ఒక్క దాని మీద ఇది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే నేను దీనిలో ఎడిట్ మోడ్లోకి వెళ్ళి చేయలేదు అనమాట. నార్మల్గా బయట చేశాను. సో ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఎందుకు చేయలేదో నేను మీకు తర్వాత చెప్తాను. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సేమ్ అదేవిధంగా ఇటువైపు కూడా గీయండి. టేప్ టూల్ తీసుకొని కమాండ్ వచ్చేసరికి టీ డైమెన్షన్ ఇవ్వండి. డైమెన్షన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మిడ్ పాయింట్లో సర్కిల్ తీసుకొని సర్కిల్ గీయండి. గీసిన తర్వాత లైన్ టూల్ తీసుకొని మన రైజర్ హైట్ ఎంత ఇద్దాం అనుకున్నాం అంత హైట్ ఇచ్చి, మన రైలింగ్ హైట్ ఎంత ఇద్దాం అనుకున్నాం అంత హైట్ ఇచ్చేసి ఎంటర్ చేయండి. సో ఇప్పుడు మీరు ఈ రెండింటిని కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ ప్లేస్ చేయండి. అండ్ అలాగే మీరు ఇక్కడ కూడా గీయండి.
సో గైస్ ఇలా ప్రతి ఎండ్ పాయింట్లో మనం ప్లేస్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ రైలింగ్ చేద్దాం. దానికోసం మీరు ఇక్కడ లైన్ టూల్ తీసుకొని ఇక్కడ మనం రైలింగ్ కోసం మనం లైన్ తీసాం కదా, ఈ ప్రతి ఒక్క లైన్ని ఇలా కనెక్ట్ చేయండి. అండ్ మళ్ళీ లైన్ టూల్ తీసుకొని ఇవ్వండి. సో గైస్ మనం ఇలా లైన్ గీసిన తర్వాత ఈ లైన్స్ అన్నిటిని సెలెక్ట్ చేయండి. మీరు ఒక లైన్ సెలెక్ట్ చేస్తుంటే నెక్స్ట్ లైన్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఆ ప్రీవియస్ సెలెక్ట్ చేసిన లైన్ అనేది డీసెలెక్ట్ అయిపోద్ది. సో మీరు సెలెక్ట్ చేసేటప్పుడు కంట్రోల్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేయండి. సో ఇలా మీరు ఏంటంటే ఈ వే ఉన్న లైన్స్ అన్ని సెలెక్ట్ చేయండి. ఇలా సెలెక్ట్ చేసి అండ్ మిడిల్లో ఉన్న లైన్స్ ఇదైతే సెలెక్ట్ చేయొద్దు. సో మిడిల్లో ఉన్న లైన్స్ సెలెక్ట్ చేయొద్దు, ఎందుకంటే అది మనకి క్లమ్జీ అయిపోయింది, అది తర్వాత చేయాలి. సో ఇప్పుడు ఫాలో మీ టూల్ అని ఇక్కడ ఉంది కదా, ఇదిగోండి. సో ఈ టూల్ని తీసుకొని ఇక్కడ మనకి సర్కిల్ గీసాను కదా, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఏంటంటే ఇది మన పాత్ లైన్ అయితే మనం ఇచ్చాం కదా, ఆ పాత్ చుట్టూ ఫాలో అయిపోద్ది అనమాట. దీని గురించి నేను స్టార్టింగ్ వీడియోస్లో చెప్పాను. అండ్ అలాగే ఇది కూడా సెలెక్ట్ చేయండి. సేమ్ అలాగే మళ్ళీ ఫాలో మీ టూల్ తీసుకొని ఇక్కడ ఇవ్వండి. ఇదిగోండి. సో ఇప్పుడు మనకి బేసిక్గా రైలింగ్ అయిపోయింది, అవుటర్ టు అవుటర్ అయిపోయింది. మన బేసిక్గా రైలింగ్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి సరౌండింగ్స్లో ఉన్న రైలింగ్ అయిపోయింది అండ్ మనకి ఈ పాయింట్స్ ఉన్నాయి. సో ఇవి కూడా చేయాలి. ఇప్పుడు సేమ్ మీరు ఏం చేస్తారంటే ఈ లైన్ సెలెక్ట్ చేసి ఫాలో మీ టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేయండి. అలాగే మిగతాయి కూడా చేసేయండి. ఇక్కడ సో గైస్ మనం సరౌండింగ్స్ చేసాం. ఇప్పుడు ఏంటంటే మనం ప్రతి ఒక్క స్టెప్కి చేయాలి, లేదంటే మనం ఒక స్టెప్ వదిలేసి నెక్స్ట్ స్టెప్కి చేస్తాం కదా రైలింగ్. సో అట్లా చేయాలి. నేను ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క స్టెప్కి చేస్తాను. సో అలా మనం ప్రతి ఒక్క స్టెప్కి చేయలేము కాబట్టి నేను దీన్ని మీరు కాంపోనెంట్ చేయమని చెప్పాను. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు దీనిలో ఎడిట్ మోడ్లోకి వెళ్ళండి. ఎడిట్ మోడ్లోకి వెళ్ళి టేప్ టూల్ తీసుకొని మనం ఫస్ట్ చేసేటప్పుడు ఏ డైమెన్షన్ అయితే ఇచ్చామో ఆ డైమెన్షన్ ఇచ్చేసి మీరు అక్కడ సేమ్ గీయండి. అండ్ సేమ్గా ఇటు కూడా టేప్ టూల్ తీసుకొని డైమెన్షన్ ఇచ్చేసి ఆ తర్వాత సర్కిల్ తీసుకొని డైమెన్షన్ ఇచ్చేసి ఆ తర్వాత మనం రైలింగ్ కోసం లైన్ గీయండి. సో ఇప్పుడు ఈ ఒక్క లైన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఫాలో మీ టూల్ తీసుకొని దీని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం కాంపోనెంట్ చేసినందుకు మనం ప్లస్ పాయింట్ ఇదే గైస్. మనం ఒక్కదానికి చేస్తే చూసారా అన్ని స్టెప్స్కి మనం కాపీ ఎన్నైతే చేసామో అన్నిటికీ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ అలానే దీనికి కూడా ఈ లైన్ సెలెక్ట్ చేసి ఫాలో మీ టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేయండి. సో మీకు అన్నిటికీ ఇట్లా వచ్చేస్తుంది. అండ్ ఇట్లా బయటికి రండి, బయటకు క్లిక్ చేసి సో మన గైడ్ లైన్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడు ఎడిట్ మోడ్లోకి వెళ్ళి డిలీట్ గైడ్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో మన గైడ్ లైన్స్ అనేది కోసం
సో గైస్ ఇప్పుడు రైలింగ్ అయిపోయింది అండ్ స్టేర్ కేస్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనకి రైలింగ్ వచ్చేసరికి కొన్ని గ్రే కలర్లో అండ్ కొన్ని వైట్ కలర్లో ఉన్నాయి. సో మొత్తాన్ని వైట్ కలర్ ఎలా చేయాలి అని చెప్తాను. అండ్ ఇక్కడ మనకి లైన్స్ ఇట్లా కనిపిస్తున్నాయి. మనం ఇప్పుడు ఈ లైన్స్ ఎరేజ్ చేస్తే ఏమైందంటే మన స్టెప్ అనేది డిలీట్ అయిపోయింది, ఎందుకంటే అది కాంపోనెంట్లో ఉంది కాబట్టి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ప్లోర్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు మళ్ళీ ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ కలర్స్లో మీరు వైట్ కలర్ తీసుకొని ఇక్కడ గ్రే కలర్ ఏదైతే ఉందంటే వైట్ లేకుండా గ్రే కలర్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మొత్తం వైట్ కలర్ అనేది ఇట్లా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేసాం కాబట్టి ఎరేజ్ టూల్ తీసుకొని ఇట్లా మీరు ఎరేజ్ చేశారంటే మీ మోడల్ కూడా ఏం డిలీట్ అవ్వదు అండ్ లైన్స్ మాత్రం ఎరేజ్ అయిపోతాయి. సో ఇట్లా ఈ లైన్స్ అన్ని ఎరేజ్ చేయండి. సో అంతేగా మన బేసిక్ స్టేర్ కేస్ అయితే అయిపోయింది. సో వీడియోకి ఇంతగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.